మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ పదవీ విరమణ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా జడ్జి పాల్గొన్నారు. 44 సంవత్సరాలు పదవీ కాలంలో ఉంటూ పలు అవార్డులు, రివార్డులు పొంది పదవీ విరమణ పొందుతున్న మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు గత ఏడాది నుంచి వివిధ రకాల కేసులకు సంబంధించి మీపై ఒత్తిడి తెచ్చి ఉంటామని చాలా సౌమ్యంగా సమాధానం ఇస్తూ జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేశామన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ శాంతి భద్రతలను పరిరక్షించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ పక్షాన జిల్లా జడ్జి మేడం గారు, జిల్లా జడ్జి మేడం ఆహ్వానిస్తున్న బ్రహ్మదేవి గారు. ఎస్పీ మరియు స్కేల్ అందరూ కూడా కలిసి సన్మాన పత్రాన్ని ఎస్పీ పరిరక్షణ చేయగా ప్రజలతో అనేకమైన పద్ధతులు డిఎస్పీలు అలాగే సిఐలు అలాగే అందరికీ కూడా చక్కటి భోజన కార్యక్రమాలు ఉన్నాయండి. మరి ఎస్పీ గారి పక్షాన్ని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఉద్యోగ విరమణ చేసిన 91లో ఎస్ఐ సెలెక్ట్ అయిన తర్వాత, ఎందుకంటే నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చాను. నేను విలేజ్ వాతావరణంలో నాకు బాగా తెలుసు. ప్రతి ప్రజల యొక్క ప్రతి ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు కాబట్టి, చిన్నప్పటి నుంచి చూసాను కాబట్టి, నేను ఎస్ఐ అయిన తర్వాత ఖమ్మం జిల్లా నుంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో బెస్ట్ స్టూడెంట్గా ఎదిగాను. తర్వాత నేను ఆదిలాబాద్ జిల్లా వేశాను. మా ఏరియా చాలా పీస్ఫుల్ ఏరియా, కానీ ఆదిలాబాద్ ఒకేసారి మాకు అసలు టోటల్గా డిఫరెంట్ అని చిన్నప్పటి నుంచి 25 years పెరిగిన వాతావరణం లేదు. నేను ఆదిలాబాద్ జిల్లా పైన వాతావరణం లేదు. పూటపాటమే నన్ను ఉర్దూలో ప్రొఫెషన్ చేసినారు. అయినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి విలేజ్లో పెరిగాను కాబట్టి ప్రతి సమస్య తెలిసింది కాబట్టి అడుగులైనా కూడా భయపడకుండా ఎంత ఆ రోజు ప్రవేశంలోనే మాకు రైట్స్ ఆర్గనైజ్ చేసి ఎవ్రీడే మేము ముందు కాంపిటీషన్ పోయేవాడు. అట్లా ఆదిలాబాద్ జిల్లాలో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. చాలా గొప్పగా అక్కడ పనిచేసిన తర్వాత చిన్న పీరియడ్లో నాకు కడెంలో ముఖ్యమంత్రి శౌర్య పథకం తర్వాత బెల్లంపల్లి తర్వాత ఎవరినే నాకు ప్రమోషన్ రావడం. ఎందుకంటే నేను అప్పుడు బెల్లంపల్లి మన కడెం ఎస్ఐ ఉన్నప్పుడు ఇప్పుడున్న డీసీ గారు మాకు ఫస్ట్ ఏసీగా ఉంటే ఆ సార్ రెగ్యులర్గా కడెం విజిట్ చేసేవాళ్ళు. సార్ కూడా ఫస్ట్ పోస్టింగ్ నాది ఫస్ట్ పోస్టింగే. మా ఇద్దరు సార్ తోడ్పాటుతో చాలా గొప్పగా అక్కడ పనిచేసి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చినాము. తర్వాత నేను ఎస్ఐ ఉద్యోగం అయిపోయిన తర్వాత 6 years సిఐ తర్వాత గోదావరి, తర్వాత బైన్సా, తర్వాత డిఎస్పీ అయిన తర్వాత మళ్ళీ గోదావరి, కామారెడ్డి అన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఐపీఎస్ రావడం అనేది నా జీవితంలో గొప్ప విషయం. మీరు ఎప్పుడు ఊహించలా. ఒకసారి ఎస్ఐ సెలెక్ట్ కావడమే అప్పుడు విలేజ్ వాతావరణంలో చాలా గొప్పది. మా ఊళ్ళో ఎస్ఐ అయితే ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఎవరు ఎస్ఐ లేకుండే. నేను ఎస్ఐ అయినప్పుడు అందరూ ఎస్ఐ అవడమే చాలా గొప్ప ఫీల్ అయ్యారు. దాని తర్వాత నేను ఈ రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిందంటే డెఫినెట్గా ఇది ప్రజల యొక్క సహకారం. నేను ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ ఉన్న సిబ్బంది యొక్క సహకారం, అక్కడ ఉన్న ఆఫీసర్ సహకారం, అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము తక్షణమే స్పందించి వాళ్ళకి తోడ్పాటు ఇవ్వడం వల్ల ఆ రోజు అంత ఆదరణ జరిగింది. దాని తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మా విలేజర్స్ అందరూ కూడా సహకారంతో నేను ఈరోజు ఎంత గొప్పగా ఒక మంచి సభలో ఒక పదవీ విరమణ ఐపీఎస్ ఆఫీసర్గా చదువుతున్నంటే వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క అందరి యొక్క వాళ్ళ తోడ్పాటుతో జరిగింది. డిపార్ట్మెంట్ తోడ్పాటు, ఆఫీసర్ తోడ్పాటుతో నేను ఈరోజు పీస్ఫుల్గా రిటైర్ అయిపోయినాను. సుదీర్ఘంగా పనిచేసి 34 years పనిచేసి ఉదయ్ కుమార్ రెడ్డి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. అయితే వారిలో గొప్పతనం ఏంటంటే వారు 91లో ఎస్ఐగా డిపార్ట్మెంట్లో చేరారు. చేరి ఐపీఎస్ ఆఫీసర్గా పదవీ విరమణ చేయడం అనేది కొద్ది మంది మాత్రమే, మా డిపార్ట్మెంట్లో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో వారు ఒకరు, అందులో వారు ఒకరు. ఎందుకంటే ఒక ఎస్ఐ నుంచి వచ్చి ఐపీఎస్ ప్రమోషన్ సాధించడం అనేది అంత ఈజీ కాదు. మరి వారు ఏ విధంగా మరి ఐపీఎస్ పదవిలోకి వచ్చారనేది ఒకసారి నాకు తెలిసి నేను చెప్తాను. 90లో మీ అందరు పెద్దవాళ్ళందరూ తెలుసు 1990sలో నక్సలిజం ఎంత ఉధృతంగా భయంకరంగా ఉండేదో. ఆ సమయంలో
అందరం వారు నేను ఇక్కడ ఉన్న సీనియర్ పోలీస్ అధికారులు అందరికీ తెలుసు. అట్లాంటి సమయంలో పనిచేసేటప్పుడు ఒక ఉద్యోగమే ఒక ప్రాణం అంటే లైఫ్ అండ్ డెత్ సమస్య అది. అట్లాంటి పరిస్థితుల్లో పనిచేసాము. మరి ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఆ టైంలో కరీంనగర్లో రెడ్డి గారు నిత్యం కూడా ప్రజల కోసం పోలీసు ఉద్యోగుల కోసం మరి కష్టపడే వ్యక్తి. వారికి మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. 1990లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ మోడ్ కానీ నేరస్తుల ఆలోచన విధానం కానీ 2025లో లేదు, మారుతా ఉంది. మారిన కాలానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకొని గొప్పగా వాళ్ళ జూనియర్లకి సిఐలకి ఎస్ఐలకి మార్గదర్శనం చేస్తూ 44 సంవత్సరాల వారి పదవీ కాలంలో అనేక అవార్డులు రివార్డులు పొంది ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి నేను మరొకసారిగా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం మరింత గొప్పగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకి సమయం ఇచ్చి వారి కుటుంబానికి ఈ 44 సంవత్సరాలుగా కొంతకాలం ఇచ్చి ఉంటారు. బహుశా ఉద్యోగంలో ఆదిలాబాద్లో క్వార్టర్లో ఉంటే మేడం వచ్చి కొంతకాలం క్వార్టర్లో ఉండుంటారు, కానీ ఎక్కువ సమయం పిల్లలకి కుటుంబానికి దూరంగా ఉండుంటారు. సార్ ఇప్పుడైనా శేష జీవితం కుటుంబంతో గడపాలని మనస్ఫూర్తిగా మీ శేష జీవితం బాగుండాలని కోరుకుంటూ మీతో పాటు గత ఏడాది కాలంగా రకరకాల కేసుల సందర్భంగా రకరకాల ఇన్వెస్టిగేషన్ సందర్భంగా మిమ్మల్ని అనేక రకాలుగా మా కార్యకర్తలు అరెస్ట్ చేసినారనో ఇతరత్రానో కొన్ని సందర్భాల లోపల ఒత్తిళ్ళకి మిమ్మల్ని లోన్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది సార్. అయినప్పటికీ కూడా చాలా సౌమ్యంగా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మీతో పాటు కలిసి ఒక ఏడాది కాలం పాటు కలిసి పనిచేసేటువంటి అవకాశం లభించింది. ఈ ఏడాదిలో